ఈవీ యాత్రకు స్వాగతం. మీరు చూస్తుంది ఈవీ యాత్ర. ఈవీ యాత్ర ఆధ్వర్యంలో శబరిమల యాత్రకు బయలుదేరామండి. 20 మంది మా టీము, అందులో 18 మంది మహిళలతో ఈ యాత్ర బయలుదేరాము. మా వాళ్ళందరూ ఉత్సాహంగా అందరూ మా హాయ్ చెప్తున్నారండి. ఆటలు పాటలు పాడుతూ మంచి చక్కటి జర్నీ చేసినాము. అందరూ ఉత్సాహంగా ఈ యాత్రలో పాల్గొన్నారు. భజనలు చేస్తూ ఆ స్వామి నామస్మరణ చేస్తూ ఆ శబరిమలకి మేము బయలుదేరినాము. మొదటగా మేము శ్రీ కాణిపాక వినాయక స్వామి దేవాలయానికి వెళ్ళామండి. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ 4కి బయలుదేరినాము. ఈవినింగ్ వరకు మేము శ్రీ కాణిపాక వినాయక స్వామి దేవాలయంలో మీరు చూస్తున్నారు కదా బ్యాక్గ్రౌండ్, ఆ దేవాలయాన్ని స్వామిని దర్శించుకొని తెల్లవారేసరికి మేము జర్నీ చేస్తూ మీకు కనిపించేది కొడైకెనాల్ కొండలు అనేవన్నీ. కొడైకెనాల్ అంటే దాదాపుగా పళనికి రీచ్ అయినాము. ఇంకొద్ది క్షణంలో పళనిలో ఉంటాము. చూస్తున్నాం కదా స్వామివారి కొండకి దగ్గరలో ఉన్నాము. ఆ స్వామివారు రథం పైన ఊరేగిస్తున్నారు. చాలామంది భక్తులు ఇక్కడ స్వామివారికి ఇష్టమైన కావడి అండి, కావడి మోస్తారు. అట్లాని ఇక్కడ స్వామివారికి పెరుగుతో సల్లల్ అంటారు కదండి, సల్లల్ అంటారు కదా మన సైడు. అక్కడ మాత్రం వాళ్ళు కావడిని మోసుకొస్తూ ఆటలు పాడుతూ చక్కటి వాతావరణంలో స్వామివారి కొండకి ఎక్కుతారండి. మేమందరము రెడీ అయినాము స్వామివారి దర్శనానికి బయలుదేరడానికి. టీ కాఫీలు తాగుతున్నారు మా వాళ్ళందరూ. చూసారు కదా, అది కావడి అండి. అలా మొక్కుబడులు ఉన్న వాళ్ళు కావడి మోసుకుంటూ వెళ్తుంటారు. ఇవి మెట్ల మార్గము. మా వాళ్ళని 20 మందిని మెట్ల మార్గం నుంచి నేను నడిపించడం జరిగింది. అందరూ ఆ స్వామివారిని నామస్మరణ చేస్తూ మురుగనికి హరమహర, వేలనికి హరమహర అంటూ ఆ స్వామిని స్మరిస్తూ చక్కటి నామస్మరణతో భజనలతో ఆ కొండ ఎక్కడం జరిగిందండి. ఎందుకంటే పళని కొండ వెళ్ళిన వాళ్ళకి తెలుస్తుంది ఎంత హైట్ ఉంటుందో. అందులో 2 మార్గాలు ఉంటాయి. ఒకటి మెట్ల మార్గము 2 విధాలుగా ఉంటుంది. ఒకటి జిగ్జాగ్, అంటే పాము మాదిరి జిగ్జాగ్ ఉంటుంది. ఆ దారిలో వెళ్తే అంత అలసట రాదు. ఇది కొండపైకి ఎక్కిన తర్వాత తీసిన దృశ్యాలు. మా వాళ్ళు ఉత్సాహంగా ఆ స్వామిని మదిలో తలుచుకుంటూ ఆ స్మరణ చేసుకుంటూ చక్కగా ముందుకు నడుస్తున్నారు. చివరికి వచ్చేసామండి. ఇంకొద్ది క్షణాల్లో కొండ పూర్తిగా ఎక్కేస్తాము. మా వాళ్ళందరూ విజయవంతంగా ఎక్కడం జరిగింది. 20 మందిని పూర్తిగా కొండ ఎక్కడం జరిగిందండి. మా వాళ్ళు కూడా నాకు సపోర్ట్గా ఉంచారు. ఎందుకంటే ఆ ఏజ్లో కూడా ఆ కొండ ఎక్కడం అంటే అంత ఈజీ కదండి. కానీ ఆ స్వామివారు వాళ్ళందరికీ ఆ శక్తినిచ్చాడు. చూసారు కదా, అందరూ మా వాళ్ళు వచ్చేసారు. ఈ యాత్ర ఈవీ యాత్ర ఆధ్వర్యంలో తీయడం జరిగిందండి. చక్కటి స్వామివారి దర్శనానికి బయలుదేరినాము. చాలా రష్ ఉంది ఆ రోజు. కొన్ని వేల మంది లైన్లో నిల్చున్నారండి. కానీ మేము కూడా 20 మందిని తీసుకొని ఆ స్వామివారి దర్శనానికి బయలుదేరినాను. విజయవంతంగా ఆ స్వామివారి దర్శనం చేసుకొని మళ్ళీ మేము తిరుగు ప్రయాణంగా చూసారు కదండి. స్వామివారి దర్శనం అయిన తర్వాత మా వాళ్ళని సన్మానిస్తున్నారు. ఎందుకంటే ఒకళ్ళు 80 ఏళ్ళు, ఒకళ్ళు 70 ఏళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు కొండ ఎక్కడం జరిగింది. విజయవంతంగా మేము పళని దర్శనం చేసుకొని మళ్ళీ ముందుకు గురువాయూర్ టెంపుల్కి వెళ్తున్నాము. కేరళ ఎంట్రీ అవుతాము కొద్ది క్షణాల్లో. చూసారండి కేఫ్, అది కేరళలో నూతనంగా నిర్మించిన ఆ కొండ నుంచి దూరి అవతలికి వెళ్తుంది ఈ దారి. ఇది నూతనంగా ఏర్పాటు చేయడం జరిగింది. కేరళ అందాలు మామూలుగా ఉండేయండి. చక్కటి అందాల ప్రకృతి అందాలంటే కేరళ. చక్కటి వాతావరణంలో మా ప్రయాణం సాగుతుంది. చల్లటి వాతావరణంలో సాయంత్రం సమయంలో పచ్చని పొలాల పక్క నుంచి మా ప్రయాణం జరుగుతుందండి. కొన్ని వేల బాతులండి మా కళ్ళ ముందు నుంచి రోడ్డు దాటి అవతలికి వెళ్తున్నాయి. ఇక్కడ నుంచి మేము లంచ్ టైం అయిందని లంచ్ కాదామని కేరళ బార్డర్లో ఆగినాము. కేరళలో ఎంటర్ అయినామండి. కేరళ ఇప్పుడు గురువాయూర్ టెంపుల్కి వెళ్తున్నాము. గురువాయూర్ టెంపుల్ దర్శనం అయిన తర్వాత మేము ఎరిమేలి చూసుకొని పంపక అయ్యప్ప స్వామి దేవాలయానికి వెళ్తున్నామండి. కేరళ స్పెషల్ అండి క్యాబేజ్. ఏం కర్రీ సీన్ ఇది? టమాటా కర్రీ. రైస్ చూస్తారు కదా, ఇవి రైస్ కొంచెం పెద్దగా ఉంటాయి.
ఆ, ఇవి చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి. బోలో బోలో. కేరళ అందాలు చక్కటి అందాలండి, చూస్తున్నారు కదా. ఇక్కడ మేము టీ బ్రేక్ కోసం ఆగినాము, డ్రైవర్లు భోజనాలు చేశారు. తర్వాత గురువారం చూసుకున్న తర్వాత మేము శబరిమల దర్శనానికి వెళ్ళామండి. శ్రీ శ్రీ ఆపదనాథ అయ్యప్ప స్వామి దేవాలయము. ఆ అయ్యప్ప స్వామి వాళ్ళందరికీ శక్తినిచ్చి వాళ్ళని ఆ కొండెక్కిచ్చి దర్శనం చేయించాడండి. తర్వాత మేము భోజనాలకి వండుకోవడానికి ఆగినాము. రామరెడ్డి వంటలు చేయించిన వాళ్ళు చేయించుకోవచ్చు. ఇతనితో అందరూ ఉత్సాహంగా భోజన కార్యక్రమంలో పాల్గొని అందరూ ఎవరు తోచిన పనులు వాళ్ళు చేస్తున్నారండి. తర్వాత భోజనాలు ముగించుకొని మేము ఇక్కడ నుంచి కన్యాకుమారికి బయలుదేరినామండి. త్రివేంద్రం చూసుకున్నాము మధ్యలో. ఇది కన్యాకుమారిలోని బీచ్. మంచి ఫ్యామిలీతోటి కన్యాకుమారి ట్రిప్ వేయొచ్చు అండి, చాలా బాగుంటుంది. పిల్లలు కానీ పెద్దలు కానీ అందరూ చక్కగా ఎంజాయ్ చేస్తారండి ఈ బీచ్లో. ఈ బీచ్కు ఆనుకొని శ్రీ కన్యాకుమారి అమ్మవారి దేవాలయం కూడా ఉంటుందండి. చాలా అద్భుతమైన దేవాలయము. అమ్మవారి ముక్కు పొడుకు చక్కగా ఇట్లా వెలిగిపోతుందండి. ఇదే అమ్మవారి దేవాలయము, కన్యాకుమారి అమ్మవారి దేవాలయం. ఇది దేవాలయానికి వెళ్ళే దారి అండి ఇది. ఇక్కడ నుంచి అందరూ దేవాలయం లోపలికి దర్శనానికి వెళ్తూ ఉంటారు. మేము కూడా దర్శనం పూర్తి చేసుకొని బయటకు వచ్చేసాము. ఇక్కడ చాలా షాపింగ్ ఉంటుందండి. ఈ దేవాలయం ప్రహారీ కూడా. దాని ముందు స్వామి వివేకానంద స్టాచ్యూ ఉంటుంది. అందులో ధ్యాన మందిరం ఉంటుంది. మోడీ గారు కొత్తగా నిర్మించిన ఫ్లైఓవర్ అన్నది ఇతరులకి అవతలకి అప్పుడు బోట్ ద్వారానే వెళ్ళాల్సి వస్తుండే. ఇప్పుడు మాత్రము ఆ ఫ్లైఓవర్ నుంచి నడుచుకుంటూ అతను ఇతరికి చూసుకొని రావచ్చండి. ప్రశాంతమైన వాతావరణంలో కన్యాకుమారి మార్నింగ్ వస్తే సన్ రైజ్ కూడా చూడవచ్చు. కొన్ని సందర్భాల్లో సన్ రైజ్ రాకపోయినా సన్సెట్ మాత్రం ఖచ్చితంగా కనబడుతుందండి సాయంత్రం పూట. అక్కడ నుంచి మేము తిరుచెండూరు సుబ్రహ్మణ్య స్వామి శక్తిపీఠము, ఇది కూడా సముద్రం ఒడ్డుకే ఉంటుంది. ఆ స్వామివారి దర్శనం కూడా విజయవంతంగా చేసుకొని మధ్యలో ఆటతో పాటలు పాడుతూ మా వాళ్ళు చక్కగా ఎంజాయ్ చేశారండి. ఆ స్వామివారి దర్శనాలు చాలా అద్భుతంగా జరిగాయండి. ఏ దేవాలయం కూడా మాకు ఎలాంటి ఇబ్బంది జరగలేదు. అన్ని దేవాలయాలు విజయవంతంగా చేస్తూ వచ్చినందుకు మా వాళ్ళకి ఆనందానికి హద్దులు లేవు. కాబట్టి ఆటలాడుతూ బతుకమ్మ పాటలు పాడుకుంటూ చక్కగా ఈ ట్రిప్ని ఎంజాయ్ చేయడం జరిగిందండి. వాళ్ళ ఆనందానికి అవధులు లేవండి. ఆ వయసులో కూడా వాళ్ళు చిన్నపిల్లలాగా ఇంత చక్కగా వాళ్ళ వయసును కూడా మర్చిపోయి ఎంత లీనమైపోయినారు ఆటల్లో అంటే అలా లీనమైపోయినారు. అలా ఒక సంవత్సరంలో ఒకసారి అలా ట్రిప్ తీసుకెళ్తే వాళ్ళు కూడా మానసికంగా దృఢంగా ఉంటారండి. తెల్లారే వరకు మేము ఇది రామేశ్వరంలోని కొత్తగా నిర్మించిన బ్రిడ్జ్ అండి, పంపన్ బ్రిడ్జ్. ఇది మోడీ గారు మొన్ననే ఓపెనింగ్ చేశారు. ఇది అప్పుడు పాత ట్రక్కే ఉండేది, ఇప్పుడు కొత్తగా ఇంకో ట్రక్ వేయడం జరిగింది, రైల్వే ట్రక్. అక్కడ స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత మేము కూడా ఈ డ్యామ్ నుంచి మేము అంటే ఇక్కడ బ్రిడ్జ్ నుంచి ఫొటోస్ తీసుకోవడం జరిగింది. ఇది మీకు కనిపించేదంతా రామేశ్వరం అండి. ఇది కంప్లీట్గా హైలాండ్. అక్కడ నుంచి మేము అరుణాచలం చూసుకొని అరుణాచలంకి వెళ్ళి మేము ఇప్పుడు అహోబిలంకి బయలుదేరినామండి. అందులో మధ్యలో కంచి కూడా పూర్తి దర్శనం చేసుకున్నాము. విష్ణు కంచి, శివ కంచి, కంచి కామాక్షి ముగ్గురు దర్శనం చేసుకున్న తర్వాత అహోబిలంకి వచ్చినామండి. కొండపైన 9 నవనరసింహస్వామి దేవాలయాలు ఉంటాయి. ట్రెక్కింగ్ చేస్తూ వెళ్తూ ఉంటారు భక్తులందరూ. మేము ఇప్పుడు కొండపైకి బయలుదేరుతున్నామండి నడుచుకుంటూ. ఒక 40 మెట్లు దాకా ఉంటాయండి కొండపైకి. అవి ఎక్కేస్తే స్వామివారిని దర్శించుకోవచ్చు. చక్కటి ప్రకృతి ఒడిలో వెలిసిన క్షేత్రము ఈ అహోబిలం. పై నరసింహస్వామి అంటే దిగువ అహోబిలం ఉంటుంది, ఎగువ అహోబిలం ఉంటుందండి. ఇప్పుడు మేము ఉన్నది ఎగువ అహోబిలం అంటే కొండపైన.
ఇక నుంచి 7 కిలోమీటర్లన్నర కిందికి దిగితే దిగువ అహోబిలం ఉంటుంది. అది కూడా చక్కటి దేవాలయము. ఇది చూస్తుంది యహు అహోబిలం కొండపైన. మా వాళ్ళు ఈ కొండని చూస్తూ చాలా ఆనందం పొందినారండి. ఎందుకంటే పొద్దున్నే మంచి వాతావరణంలో ఈ దేవాలయానికి వచ్చినాము. ఇక్కడనే ఫ్రెష్ అప్ అయిన తర్వాత ఉదయిస్తున్న సూర్యుడు మీకు కనబడుతుంది కదా, కొంచెం కనబడినట్టుగా మంచి వాతావరణంలో పొద్దున్నే స్నానం చేసి ఆ స్వామి దర్శనానికి బయలుదేరినాము. చక్కటి దేవాలయం అండి. పూర్తిగా ప్రకృతి ఒడిలో వెలిసిన క్షేత్రము అహోబిలం. ఈ కొండ కానుకొని స్వామివారి దర్శనానికి వెళ్ళాలండి. స్వామివారు లక్ష్మీ సమేతుడై ఉన్నాడు. ఇది మఠం ఆధ్వర్యంలో ఉంటుందండి. అహోబిలం మఠం వారు ఈ ఆలనా పాలన చూస్తుంటారు. చక్కటి దేవాలయము. ఇది గుడి లోపల దృశ్యాలు. ఇది దేవాలయం లోపల అండి దృశ్యాలు. స్వామివారి దేవాలయానికి వెళ్ళే ముందు గజస్తంభము, అదేవిధంగా స్వామివారి క్యూ లైన్లలో మేము వెళ్తున్నామండి. ఉదయాన్నే కాబట్టి జనాలు లేరు. చక్కటి దర్శనం జరిగింది. ఆ స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత మేమందరము అలా మెట్లపై కూర్చొని ఆ స్వామివారి నామాన్ని స్మరణ చేస్తూ ఒక గ్రూప్ ఫోటో తీయడం జరిగిందండి. అందరూ ఆ స్వామివారికి జై అంటూ అక్కడ కూర్చొని హాయిగా స్వామివారి ప్రసాదాలు తింటూ, తర్వాత మా వాళ్ళకి ఆనందం పట్టలేక స్వామివారి గోపురం ముందు బతుకమ్మ ఆటలు ఆడినారండి. ఈ అదృష్టం మాకు భద్రాచలంలోని రమణవారి దేవాలయంలో కూడా మీకు ఈ అవకాశం వచ్చింది. అప్పుడు కూడా స్వామివారిని 3 గంటల సమయంలో బ్రహ్మముహూర్తంలో లేపి మేము బతుకమ్మ ఆడడం జరిగింది. అలాంటి అవకాశమే మళ్ళీ ఇక్కడ అహోబిలంలో పూజారి గారు మాకు అవకాశం కల్పించినారు. మా వాళ్ళందరూ చక్కగా బతుకమ్మ ఆటలు ఆడుతూ ఆ స్వామివారిని సేవించుకున్నారు. ఏదేమైనా ఆ స్వామివారి అనుగ్రహం ఉంటే కానీ ఏదైనా జరుగుతాయండి. కాబట్టి మా వాళ్ళకందరికీ అనుగ్రహం ఉంది కాబట్టి ఆ స్వామివారి ప్రాంగణంలో చక్కటి మన సంస్కృతి సాంప్రదాయాలు బతుకమ్మ ఆటలు ఆడుతూ ఆ స్వామివారిని స్మరించుకున్నారండి. ఏదేమైనా ఆ స్వామి దయ. ఎందుకంటే మా వాళ్ళంత ఉత్సాహంగా ఆ ఆటలు ఆడుతుంటే అక్కడి భక్తులు అందరూ చక్కగా చూస్తూ స్వామివారిని వాళ్ళు కూడా స్మరించుకున్నారండి. బోలో లక్ష్మీనరసింహ స్వామికి జై. ఈ ఆటలు చూస్తూ మా వాళ్ళందరూ చాలా మురిసిపోయారండి. ఆ స్వామివారి సన్నిధిలో చక్కగా ఆటలు ఆడుతూ పాటలు పాడుతూ దిగు అహోబిలానికి వచ్చినామండి. ఇది దిగు అహోబిలము. ఇది కొండ కింద ఉంటుంది. 7 కిలోమీటర్లు కొండ దిగి వస్తే ఈ దిగు అహోబిలం కనబడుతుంది. ఆ స్వామివారి మొదటి దర్శనం కూడా మాకే జరిగిందండి, మా టీంకి. ఆ స్వామివారిని ఉదయాన్నే అభిషేకము అలంకరణ తర్వాత మొదటి హారతి మొదటి దర్శనం మాకే జరిగింది. మా వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి ఆ స్వామివారిని చక్కగా దర్శనం చేసుకున్నారండి. ఏదేమైనా ఈ యాత్రలు చేయడానికి ఆ స్వామి అనుగ్రహం ఖచ్చితంగా అవసరము. మాకందరికీ ఆ స్వామి అనుగ్రహం ఉంది కాబట్టే ఇలాంటి యాత్రలు విజయవంతంగా పూర్తి చేసుకొని తిరుగు ప్రయాణంగా మా మణికొండకు రావడం జరిగిందండి. ఆ స్వామివారి అనుగ్రహము అందరిపైన ఇలాగే ఉండాలని, ఇలాంటి యాత్రలు ఇంకెన్నో తిరగాలని చేస్తూ
ఈ యాత్రను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.